ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఆగస్టు 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ కుంభరాశి వారికి 5వ ఇంట్లో గురువు శుక్రుల కలయిక వల్ల అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి. ఆర్థికంగా, విద్యలో గొప్ప అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో మీకు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి. మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది అని చెప్పుకోవచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. వీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. కుంభరాశి వారికి ఈ సమయం అయితే ఆగస్టు 18, 19 తేదీల్లో అయితే మీకు అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీకైతే మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుంభరాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం అనేక రకాల కష్టాలు, బాధలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచే వీరికైతే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. శ్రమించే గుణం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరు ఎవ్వరికి మోసం అనేది చేయరు. వీరు చాలా నిజాయితీ పరులు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. వీరు అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరిని కొంతమంది అయితే మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అయితే తట్టుకుంటారు. డబ్బు పరంగా వీరైతే చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి జాలి గుణం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అని నమ్మి వారికైతే సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. దానివల్ల అయితే వీరు చాలా కృంగిపోయిన సందర్భాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం తమ కుటుంబ సభ్యులను అయితే ఎక్కువగా పేరు
ప్రేమిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అయితే కుటుంబానికి ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కుటుంబంలో అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వారి కోసం అయితే వీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి మాత్రం ఈ సమయంలో ఆగస్టు 18, 19 తేదీల్లో అయితే గ్రహాల మార్పు వల్ల వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీకు ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. మీకు ఈ సమయంలో 5వ స్థానంలో గురువు మరియు శుక్రుల కలయిక మీకు అద్భుతమైన యోగాలను ప్రసాదించబోతున్నాయి. ఈ సమయంలో ఆర్థికంగా మీరు మంచి అభివృద్ధులను చూస్తారు. అలాగే ఈ సమయంలో మీకు మరోవైపు దశమాధిపతి కుజుడు 8వ స్థానంలో అంటే జన్మస్థానంలో మీకు కొనసాగడం వల్ల వృత్తి ఆరోగ్యంలో విషయంలో మీకు కొన్ని తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అయితే ఈ సమయంలో మీకు పనిలో ఆకస్మిక అడ్డంకులు, ఊహించని సమస్యలు మరియు తీవ్రమైన ఒత్తిడి ఉండబోతుంది. ఈ సమయంలో మీకు మీ యొక్క శ్రమకు గుర్తింపు లభించడం లేదని మీరు అసంతృప్తి కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు అయితే ఎక్కువగా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే మీకు ఈ సమయంలో ఆగస్టు 18, 19 తేదీల్లో అయితే మీకు సూర్యుడు 7వ ఇంట్లో బలపడటం వల్ల మీకు పబ్లిక్ ఇమేజ్ మెరుగుపడి పరోక్షంగా వృత్తికి సహాయపడుతుంది. ఇక కుంభరాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ అవసరం. జన్మరాశిలో రాహువు మానసిక గందరగోళం, ఆందోళన కలిగిస్తాడు. అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కోపాన్ని, ఆవేశాన్ని మీరు అదుపులో ఉంచుకోండి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఇది మిశ్రమ ఫలితాలే వచ్చే సమయం. భాగస్వాములతో, వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడి వ్యాపారం పెరుగుతుంది. పెట్టుబడులకు మాత్రం ఇది సరి అయిన సమయం కాదు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో విద్యార్థులకు అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. విద్య స్థానమైన 5వ ఇంట్లో విద్యకారకుడైన గురువు, యోగకారకుడైన శుక్రుడు కలిసి ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత, ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. పరీక్షల్లో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు. అయితే ఈ కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం ఒక శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల కానీ లేదంటే ఒక మధ్యవర్తి వల్ల అయితే మీకు ఒక శుభవార్త అనేది రాబోతుంది. ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే వివాహం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాక మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. వారి వల్ల మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. వారి వల్ల అయితే మీ తలరాత అనేది మారబోతుంది. మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ సమయంలో అయితే మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లు అయితే ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు. ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగం మీకు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు పొందుతారు. అలాగే వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను మీరు పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి.